సపోర్టింగ్ ఎండర్స్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్షన్ ప్రోగ్రామ్ సాల్ట్ కార్యక్రమంలో పాల్గొన్న సత్తెనపల్లి సిడిపిఓ శ్రీలత. నకరకల్లు వంగా వెంకటరెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ నందు 120 రోజుల జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ శ్రీలత గురువారం ఉదయం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ద్వారా సిడిపిఓ శ్రీలత మాట్లాడుతూ, సాల్ట్ ప్రోగ్రాం ద్వారా 0 to 6 years పిల్లల యొక్క మెదడు అభివృద్ధి 85% జరుగుతుందని, నాణ్యమైన విద్యను పిల్లలకు అందించడం ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశమని ఆమె అన్నారు. అలానే అంగన్వాడీ కార్యకర్తల సామర్థ్యాలను బలోపేతం చేయడం ద్వారా పిల్లలు శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, మేధాభివృద్ధిని చెందుతారని తెలిపారు. అనంతరం ఎంఈఓ ప్రసాద్ మాట్లాడుతూ, పిల్లల్లో పునాది అభ్యసన బలంగా జరిగి పాఠశాలకు సంసిద్ధం చేయటం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎంఈఓ ప్రసాద్, డిఆర్పి ఎస్కే రంజూన్, ఆర్పి భానురేఖ, ఆర్పి పెద్దరావు, ఏసీడీపీఓ సంతోష్ కుమారి, 45 మంది అంగన్వాడీ వర్కర్స్ ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. అనంతరం పలువురు మాట్లాడారు. ఈరోజు మనం ఈ సాల్ట్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో 3వ రోజు సెషన్లో ఉన్నాము. అది మధ్యాహ్న కార్యక్రమంలో. ముఖ్యంగా ఈ మార్నింగ్ మనం ఈ సెషన్లో శారీరక అభివృద్ధి, భాషాభివృద్ధి, తర్వాత మేధోభివృద్ధి, అట్లా మనం 5 డొమైన్స్ గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఒక్కొక్క గ్రూప్కి ఒక్కో టాపిక్ ఇచ్చాము. సో ముందుగా శారీరక అభివృద్ధిలో మనం సూక్ష్మ కండరాలు అంటే చిన్న ఫైన్ మోటారు, గ్రాస్ మోటార్ అంటే పెద్ద కండరాల అభివృద్ధి గురించి కూడా మనం ఎలాగా ఏ యాక్టివిటీస్ చేస్తే, ఎలాంటి కృత్యాలు చేస్తే ఫైన్ మోటార్ కానీ గ్రాస్ మోటార్ స్కిల్స్ కానీ ఎలా డెవలప్ అవుతాయి, ఎంత బాగా మనం పిల్లల యొక్క కండరాల అభివృద్ధి చేయడానికి చేసే కృత్యాలు ఏంటి అనేది ఒక గ్రూప్కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత భాషాభివృద్ధిలో మనం ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. కథలు చెప్పడం, రైమ్స్ అంటే వాళ్ళని ఆ పాటలు ఎలాగ ఒక్కొక్క రైమ్ రోజు మార్నింగ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అది మీరు గెంతుతూ ఎలాగ మీరు పిల్లల్ని ఎలాగా నేర్పించాలనేది ఆ పద్ధతులు కూడా మీకు ఇక్కడ
చెప్పడం జరుగుతుంది. దానికి ఏంటి, ఏం మెటీరియల్ తయారు చేసుకోవాలి, ఎలా పిల్లల్లో భాషాభివృద్ధి డెవలప్ చేయాలి అనేది కూడా మనం ఈ గ్రూప్స్లో ఫామ్ చేసి మనం ఇప్పుడు ప్రజెంట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత మేధోభివృద్ధి, దాంట్లో కూడా మనం ఎట్లా మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ మైండ్ డెవలప్మెంట్ కానీ దానికి ఏమేమి యాక్టివిటీస్ చేయాలి అవన్నిటిని కూడా ఈ రోజు సెషన్లో మనం ఫుల్గా నేర్చుకొని అది మీరు గ్రూప్స్లో కండక్ట్ ఎలా చెప్పాలి ఇక్కడికి వచ్చి అనే దాని మీద మీరు ఎలాగన్నది టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేయడం కానీ అన్ని కూడా మీరు ప్రిపేర్ అయి ఉన్నారు. ఇప్పుడు మేము వచ్చేలాగా కూడా మీరు అందరూ కూడా చేస్తున్నారు. అది మీరు ఇక్కడ ఎగ్జిబిట్ చేసి మీరు మీ యొక్క ఎలాగా ఈ డెవలప్మెంట్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాని మీద మీరు చేయడం జరుగుతుంది. సో మేధాభివృద్ధిలో మనం ముందుగా రంగుల పరిచయం, తర్వాత ఆకారాల పరిచయం, ఇవన్నిటిని కూడా మీరు ఎలాగా చెప్పాలి అన్నది కూడా మనం నేర్చుకున్నాం. మీ ఫెసిలిటేటర్స్ ఉన్నారు ఇక్కడ, మీకు అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, భాషాభివృద్ధిలో కూడా మనం సంభాషణ కూర్చోండి, సంభాషణ ఎట్లాగా మాటల ద్వారా పిల్లలకి అంటే కథ ఎలా చెప్పాలి, ఎలాగ ఒక్క కథనే మనం డిఫరెంట్ మోడ్స్లో చెప్తాం. సో ఒకరోజు జస్ట్ పిల్లలకి ఏదైనా కూడా సింపుల్ టు కాంప్లెక్స్, అంతేగాని ముందే తెలియని విషయాలు నీకు తెలియదు అన్న భావం పిల్లల్లో కల్పించకుండా తెలిసిన విషయాన్ని చెప్తూ కాంప్లెక్స్ విషయంలోకి మనం తీసుకెళ్ళాలి. అట్లా ఏదైనా పిల్లలకి జాయ్ఫుల్గా హ్యాపీగా పిల్లలకి అంటే ఏదన్నా కాంప్లెక్స్ విషయం ముందే చెప్పామనుకోండి వాళ్ళు భయపడిపోయి చదువులో వెనకపడతారు. అందుకని సింపుల్గా వాళ్ళకి అన్నీ తెలుసు అనే భావం వాళ్ళకి కలిగించేటట్టుగా మనం వాళ్ళకి అన్ని విషయాలు తెలియపరుస్తూ సింపుల్ నుంచి కాంప్లెక్స్కి తీసుకెళ్తూ వాళ్ళకి అన్నిటిని కూడా విషయాలు తెలియపరచడమే మన యొక్క ఈ ట్రైనింగ్లో కూడా. మీరు కూడా ఏ విషయాన్నైనా మనం అట్లానే కదా ఒక కథని కూడా ఎట్లా చెప్తాం, ముందు దాంట్లో ఉన్న పాత్రలు ముందు రోజు పరిచయం చేస్తాం, తర్వాత వాటి యొక్క గుణగణాలు చెప్తాం, అట్లా మెల్లగా దాన్ని కథలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం భాషాభివృద్ధి, మేధోభివృద్ధి, తర్వాత వచ్చేసి శారీరక అభివృద్ధి, ఇట్లా మనం అన్ని డెవలప్మెంట్స్ని కూడా మనం తెలుసుకొని పిల్లల్లో కూడా మనం చేసే ఆటలు పాటల విద్య ద్వారా వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళ శారీరక అభివృద్ధి కూడా మనం వాళ్ళు డెవలప్ అయ్యే విధంగా మనం చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నిటిని కూడా మనం ఇక్కడ ఫెసిలిటేటర్స్ మీకు మంచిగా మీ విద్యలో నైపుణ్యాన్ని పెంచి ఎలా చెప్పాలి, ఎంత బాగా చెప్పగలిగితే పిల్లలకి అర్థమవుతుంది అనే విషయం మీద మేమందరం కూడా మీకు శిక్షణ ఇస్తాము. ఈ శిక్షణ కార్యక్రమంలో మీరు అందరూ కూడా నేర్చుకొని ఏదైనా కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ క్లారిఫై చేస్తాం. నేను నకరేకల్ ఐసిడిఎస్ సూపర్వైజర్ అండి. ఇక్కడ నకరేకల్ జెడ్పీ హై స్కూల్లో 120 రోజుల జ్ఞానజ్యోతి ప్రోగ్రామ్కి ఇక్కడ అందరూ కూడా ట్రైనింగ్కి రావటం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞానజ్యోతి ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే మేమందరం కూడా ఆఫ్లైన్లో 6 days ఒంగోలులో ట్రైనింగ్ అయ్యాం డిఆర్పీస్గా. 3 రోజులు నర్సరావుపేటలో జిల్లా మొత్తం ట్రైనింగ్ అయ్యాం. డిఆర్పి మీన్స్ డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్. మేమందరం కూడా ఆఫ్లైన్లో ట్రైనింగ్ అయ్యాము. మేము నేర్చుకొని వచ్చిన తర్వాత ఐసిడిఎస్లో ఉన్న పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ అందరికీ కూడా ఇక్కడ మనం 6 రోజుల శిక్షణ నిమిత్తం ఇక్కడ జెడ్పీ హై స్కూల్లో మాకు వసతి కల్పించారు. వెన్యూ ఇది డిఈఓ ఆఫీస్ నుంచి నిర్ణయించారు. ఇక్కడ మంచి స్క్రీన్, వీళ్ళందరికీ చెప్పటానికి వినటానికి కూడా చాలా ఈజీగా అర్థం చేసుకోవటానికి కూడా ఇంత మంచి ఐఎఫ్బి ప్యానెల్స్ కూడా మాకు ఏర్పాటు చేయటం అయింది. ఈ జ్ఞానజ్యోతి ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ జ్ఞానజ్యోతి ప్రోగ్రాంలో విద్యా వ్యవస్థ మరియు మహిళా శిశు అభివృద్ధి శాఖ 2 డిపార్ట్మెంట్స్ యొక్క కోఆర్డినేషన్తో ఇది జరుగుతుంది. ఎందుకు విద్యాశాఖ ఉన్నారు, మహిళా శిశు సంక్షేమ శాఖ 2 శాఖల సమన్వయం ఎందుకు కలిసింది అంటే 0 నుంచి 6 సంవత్సరాల పిల్లల యొక్క మెదడు యొక్క డెవలప్మెంట్ అనేది 85% బిలో 6 సంవత్సరాల పిల్లల్లో జరుగుతుంది అనేది ఇది ఒక అనాలిసిస్ అన్నమాట. ఈ 85% ఎక్కడ జరుగుతుంది అంటే ఇది అంగన్వాడీ వ్యవస్థలోనే. పిల్లలందరూ బిలో 6 వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే అంగన్వాడీస్లోనే ఉంటారు. కాబట్టి ఇక్కడ వేసే పునాది అనేది వాళ్ళ భవిష్యత్తులో ఎంత ముఖ్యమైనది అనేది గుర్తించారు. దానివల్ల బోధన ఎంత సులభతరం చేయాలి, ఇక్కడ నుంచి స్కూల్కి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ 2 శాఖల సమన్వయంతో ఈ ట్రైనింగ్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ నేను డిఆర్పీనండి, సార్ వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. మేము ఇక్కడ 45 మందికి శిక్షణ ఇస్తున్నాము. మెయిన్ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లలకు నాణ్యమైన విద్యను అందించటం ఒకటి, దీని మోటివ్ వచ్చేసి పిల్లలకి నాణ్యమైన విద్య అందించాలి ఒకటి, క్వాలిటీ ఎడ్యుకేషన్.
ఇట్ మీన్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్ వెళ్ళిపోతే ఆ డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఈజీగా మనం సులభతరమైన బోధన ఎలా చేయాలి స్కూల్స్లో బోధన అనేది. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే అక్కడ ఆ కలర్ రెడ్ కలర్ అంటాం మనం, ఎరుపు రంగు అని చెప్తాం, రెడ్ కలర్ అని చెప్తాం. బట్ ఎరుపు రంగు ఇలా ఉంటుంది, కలర్స్ ఇలా ఉంటాయి. ప్రతిదీ కూడా స్వీయ అనుభవాలు, ప్రత్యక్ష అనుభవాల ద్వారా పిల్లలు నేర్చుకుంటారు అనేది ఇక్కడ వీళ్ళందరూ కూడా 20 సంవత్సరాల నుంచి ట్రైన్డ్ అండి. బట్ ఇంకా సులభతరంగా బోధన ఎలా ఉండాలి అనేది మా ద్వారా వీళ్ళు నేర్చుకుంటున్నారు. చాలా హ్యాపీగా జరుగుతుంది ఈ శిక్షణ అనేది. ఇంకా ఇందులో చెప్పాలంటే విద్యా విధానాలు, ఇప్పుడు ప్రెసెంట్ విద్యా విధానం వచ్చేసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఉన్నాం మనం. ఈ 2020 యొక్క ఉద్దేశం ఏంటంటే 5+3+3+3 4 అంటే విద్యా విధానం అంటే 5 యొక్క అర్థం ఏంటంటే PP1 PP2 తర్వాత బాల్వాడి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్, ఇది మొత్తం ప్రైమరీ ఎడ్యుకేషన్ లో ఉంటుంది. కాబట్టి ఫస్ట్ క్లాస్ టీచర్ని సెకండ్ క్లాస్ టీచర్ని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. విద్యా విధానం మారింది. తర్వాత నిపుణ్ 2021 వచ్చింది. తర్వాత NCF నేషనల్ ఫ్రేమ్వర్క్ అనేది, ఇది పాఠ్య ప్రణాళిక సులభతరంగా ఎలా ఉండాలి అనేది ఇక్కడ నేర్చుకుంటాము. ప్రతిదీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి అందించాలన్న ఒక ఉద్దేశంతో ఈ శిక్షణ నిర్వహించారండి. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. ఈరోజు ట్రైనింగ్లో 3వ రోజు. అంగన్వాడీ టీచర్స్కి విద్యాశాఖలో ఉన్న ఉపాధ్యాయుల చేత ట్రైనింగ్ ఇప్పించడం, ఆ ఉపాధ్యాయులు ఆల్రెడీ ట్రైనింగ్ అయి రావడం, వారి చేత వీరికి ట్రైనింగ్ ఇప్పించడం, స్కూల్స్లో పిల్లలతోటి ఎలా బిహేవ్ చేయాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, వారికి అభ్యసనం ఏ విధంగా అభ్యసింపచేయాలి అనేటువంటి వినూత్నమైనటువంటి కొత్త ప్రక్రియలు ఎలాగా ఇంట్రడ్యూస్ చేసి మనం పిల్లలకి నేర్పించాలి అనేటువంటి ట్రైనింగ్ని ఈరోజు సంయుక్త ఆధ్వర్యంలో నకరికల్ మండలంలో నకరికల్ హై స్కూల్లో ఒక సెంటరు, కండ్లగుంట హై స్కూల్లో ఒక సెంటరు, 2 సెంటర్లు నిర్వహిస్తున్నాం. నకరికల్ హై స్కూల్లో 45 మంది టీచర్స్, కండ్లకుంట సెంటర్లో 38 మంది టీచర్స్ ట్రైన్ అవుతున్నారు. ఈరోజు 3వ రోజు. చక్కటి వాతావరణంలో ప్రశాంతంగా ఏ విధమైనటువంటి విషయాలు నేర్చుకోవాలో వాటిని యాటిట్యూడ్ ద్వారా, యాక్టివిటీస్ ద్వారా మన టీచర్స్ అందరికీ నేర్పించడం జరుగుతుంది. ఈ యాక్టివిటీస్లో TLM ఎలా ప్రిపేర్ చేయాలి, పిల్లలకి వాటిని ఎలా చూపించాలి, పాటల ద్వారా వాటికి పిల్లలందరికీ రైమ్స్ ఎలాగా నేర్పించాలి, ఈ పాటల ద్వారా పిల్లల్ని మనం ఎలా దగ్గర చేర్చుకోవచ్చు, పిల్లలకి మనం దగ్గరగా ఎలా వెళ్ళాలి, పిల్లలు మన దగ్గరికి ఎలా వస్తారు అనేటువంటి చక్కటి అవినాభావ సంబంధం కలిగినటువంటి విషయాలని ఈ ట్రైనింగ్లో చెప్పడం జరుగుతోంది. పిల్లలు మన దగ్గరికి రావాలంటే వాళ్ళ ప్రేమతోటి, ఆప్యాయతతోటి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటికి అట్రాక్ట్ చేసే విధంగా మన TLMs తయారు చేసుకోవడం, ఆ TLM అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ద్వారా ఆ వస్తువులు చూపిస్తే పిల్లలు మన దగ్గరికి రావడం, వాటిని చూసి వాళ్ళు నేర్చుకోవడం, వాటిల్ని అనుసరించడం, అనుకరించడం విషయాలని ఇక్కడ నేర్పడం జరిగింది. ఈరోజు చాలా చక్కటి ప్రోగ్రామ్ని మన టీచర్స్ అందరూ కూడా నేర్చుకుని ఉన్నారు. వీటిని మీరు నేర్చుకున్నటువంటి విషయాలని ప్రతి సెంటర్లోనూ కూడా పిల్లలతోటి ప్రతిరోజు ప్రతి క్షణము మీరు పనిచేసేటువంటి ప్రతి క్షణము కూడా పిల్లల కోసమే చేస్తున్నాము అని దృక్పథంతో అక్కడ కరెక్ట్గా ప్రజెంట్ చేస్తే మంచి ఫలితాలు, మన గ్రౌండ్ లెవెల్ నుంచి మంచి ఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. పుట్టిన ప్రతి పిల్లవాడు కూడా మన అంగన్వాడీ స్కూల్లో చదువుకుని తీరాలి, చక్కటి వాతావరణంలో వాడు పెరగాలి, ఆల్ఫాబెట్స్, తెలుగు ఆల్ఫాబెట్స్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ చక్కటి వాతావరణంలో గుర్తుపట్టగలగాలి. అటువంటి చక్కటి విద్యార్థిని మనం ప్రైమరీ స్కూల్కి అందించాలి, ప్రైమరీ స్కూల్లో మన స్కూల్లో చేర్పించాలి.
వాడికి చక్కటి చదువు చెప్పి మన హై స్కూల్లోనే వాడు చదువుకుని అభివృద్ధి చెంది మంచి వాతావరణంలో మన కళ్ళ ముందు ఒక ఉత్తమమైన పౌరుడిగా వెలగాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీని ఉద్దేశం చాలా బ్రాడ్గా ఉంది. దీన్ని మన టీచర్స్ అందరూ గ్రహించి చక్కటి ప్రజెంటేషన్ మీ స్కూల్స్లో చేస్తారని నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు కనకదుర్గ అండి. నేను కొండమూడు గ్రామం నుండి వచ్చాను. నేను అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. మేము 18వ తారీఖు నుండి ఇక్కడ సాల్ట్ వారి ఆధ్వర్యంలో జ్ఞానజ్యోతి 120 రోజుల సర్టిఫికెట్ కోర్సు శిక్షణా కార్యక్రమానికి వచ్చామండి. మేము మొదటి రోజు ప్రార్థనతో మేము మా కార్యక్రమాన్ని ప్రారంభించాము. మాకు ఇక్కడ ఇద్దరు మేడమ్స్, ఒక సార్ వచ్చారండి. రమీజూన్ మేడం గారు మా సూపర్వైజర్ గారు, అలాగే భానురేఖ మేడం గారు, పెద్దారావు సార్ గారు వచ్చారు మాకు శిక్షణ ఇవ్వడానికి. మొదటి రోజు శిక్షణలో భాగంగా మాకు బాల్యారంభ దశ గురించి, అట్లాగే బాల్యారంభ దశలో పిల్లల యొక్క సంరక్షణ గురించి మరియు విద్య గురించి కూడా భానురేఖ మేడం గారు చెప్పారు. ఆ తర్వాత జాతీయ విద్యా విధానం గురించి, ఎన్ఈపి, నిపుణ్, ఎన్సిఎఫ్ పాలసీల గురించి మేడం గారు పాలసీ యొక్క ఉద్దేశాలను, లక్ష్యాల గురించి మాకు చాలా స్పష్టంగా తెలియజేశారు. రమీజన్ మేడం గారు చాలా ధన్యవాదాలండి. ఆ తర్వాత మేము పిల్లల మెదడు అభివృద్ధి 85% 3 నుండి 6 సంవత్సరాల్లోనే జరుగుతుంది కాబట్టి ఆ దశలోనే పిల్లల మెదడు చురుకుగా పనిచేసేటప్పుడే వాళ్ళకి ఎలాంటి విద్యని, అంటే ఇప్పుడు దాకా మేము స్కూల్లో చెప్తూనే ఉన్నాం ప్రతిరోజు, ఇంకా చాలా నాణ్యమైన విద్యని ఏ విధంగా మేము పిల్లలకి చెప్పాలో ఆ విషయాల్ని పాలసీ రూపంలో ఎన్ఈపి, అలాగే ఎన్సిఎఫ్, నిపుణ్ ఈ సంస్థలు ఏ విధంగా కొత్త కొత్త పద్ధతుల్ని, అంటే పిల్లలు ఇంకా గ్రౌండ్ లెవెల్ నుండి కూడా బాగా నేర్చుకోవడానికి తగిన శిక్షణలు ఇచ్చారు. అలాగే రెండో రోజు ఏం చేశారంటే డొమైన్స్ గురించి, పిల్లల్లో ఉన్నటువంటి 5 రకాల అభివృద్ధుల గురించి, శారీరక అభివృద్ధి, భాషాభివృద్ధి, సామాజిక భావోద్వేగ అభివృద్ధుల గురించి, అలాగే మేధాభివృద్ధి, పిల్లడు మెదడు బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మేధాభివృద్ధి గురించి, అలాగే సౌందర్య సాంస్కృతిక అభివృద్ధుల గురించి, ఈ 5 రకాల అభివృద్ధుల మీద కూడా మమ్మల్ని గ్రూపులుగా 5 గ్రూపులుగా విభజించారు. మాకు టాపిక్ ఇచ్చారు. దాని మీద మేము ఎలాగా మా అభివృద్ధి గురించి మేము కూడా చార్ట్ రూపంలో చేయవలసిన పనులేంటి, ఉద్దేశాలేంటి, దానివల్ల పిల్లల్లో ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అనే విధానాలని కూడా మేము ఆ ఉద్దేశాలను, లక్ష్యాలను, దానికోసం చేయించవలసిన సంభాషణలు, ఆటల్ని, పాటల్ని అవన్నీ కూడా ప్రతి గ్రూప్ కూడా వచ్చి ఇక్కడ మేము స్టేజ్ మీద ప్రదర్శించడం జరిగిందండి. అలా రెండో రోజు కార్యక్రమాన్ని కొనసాగించాము. ఈ రోజు మూడో రోజు. ఈ రోజు శారీరక అభివృద్ధి గురించి కూడా క్లాస్ జరిగిందండి. పిల్లల్లో శారీరక అభివృద్ధి 2 విధాలుగా జరుగుతుందని, ఫస్ట్ సూక్ష్మ కండరాలు, తర్వాత స్థూల కండరాలు. వాటి గురించి పిల్లల్లో మనం ఏమేమి కృత్యాలు చేయించవచ్చో అవి 3+ వాళ్ళకి ఒక విధంగా, 4+ వాళ్ళకి ఒక విధంగా, 5+ వాళ్ళకి ఒక విధంగా, అంటే ఫస్ట్ సులభం నుండి సంక్లిష్టంలో, తర్వాత వాళ్ళు స్వేచ్ఛగా చేయగలిగే విధంగా పిల్లల్ని రూపొందించడానికి అనువైన శిక్షణల గురించి మాకు చెప్పారు సార్ వాళ్ళు, మేడం వాళ్ళు. వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇవన్నీ మేము ఈ శిక్షణా కార్యక్రమాన్ని కల్పించినటువంటి పాలసీలు ఎన్ఈపి, నిపుణ్, అలాగే ఎన్సిఎఫ్, సాల్ట్ వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ శిక్షణలో భాగంగా మేము నేర్చుకున్నవన్నీ కూడా మా ఊరు వెళ్ళి మా స్కూల్ పిల్లలందరికీ చెప్పి, ఇంకా వాళ్ళకి నాణ్యమైన విద్యను అందించి, గవర్నమెంట్కి ఎవరు వెళ్లకుండా మొత్తం అంగన్వాడీలో చదివే విధంగా మా వంతు మేము కృషి చేస్తాము. అట్లాగే మేమందరం కూడా కృషి చేస్తామని మేము ప్రామిస్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. నా పేరు కృష్ణవేణి అండి. నేను నర్సింగ్పాడు 3లో అంగన్వాడీ టీచర్గా చేస్తున్నాను. నకరకల్లు మండలం సత్యనపల్లి ప్రాజెక్ట్ కింద చేస్తున్నాను, పల్నాడు డిస్టిక్. 13, 14, 15 3 రోజులు మా మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి 3 రోజులు ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాలు జరిగాయి. ఇక్కడే జెడ్పిహెచ్ స్కూల్, నకరకల్ జెడ్పిహెచ్ స్కూల్లో పోషణ్ బి పడాయి బి, అంటే పిల్లలకి నాణ్యమైన భోజనమే కాదు, నాణ్యమైన విద్యను కూడా అందించాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. ఇప్పటి వరకు ఎంతసేపు ఉన్న పేరెంట్స్ మనసులో భోజనం పెడుతున్నారు, ఎగ్గిస్తున్నారు అనేదే కాకుండా ఇక్కడ అంగన్వాడీ స్కూల్లో
నాణ్యమైన విద్యను కూడా అందిస్తున్నారు అనే ఇది జనాలకు కూడా అవగాహన కల్పించాలని 3 రోజులు ట్రైనింగ్ అయ్యామండి. ఇప్పుడు 18, 19, 20 ఈ 3 రోజులు వచ్చేసరికి సాల్ట్ వార్ అందించేటువంటి ప్రోగ్రామ్కి ఈ 3 రోజులు ఇక్కడికి వచ్చాము సార్. ఇక్కడ ఈ డొమైన్స్ గురించి పిల్లలకి ఆటపాటలతో విద్య ఎలా నేర్పించాలి, స్టోరీస్ అంటే కథలు ఏ విధంగా చెప్తే పిల్లల్లోకి త్వరగా నేర్చుకుంటారు, మరి ఆటపాటలు రైమ్స్ ఎలా చెప్పాలి, ఇలాంటివన్నీ నేర్చుకున్న ఆల్రెడీ మేము స్కూళ్ళల్లో చేస్తూనే ఉన్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మేడమ్స్ సార్ వాళ్ళు అందరూ చెప్పినవి ఇంకా సులభతరంగా పిల్లల్లోకి ఎలా నేర్పించగలుగుతాము, తల్లులకు కూడా అవగాహన కల్పించి ఇప్పటి వరకు చేసేవి కాకుండా ఇక మీదట ఇంకా బాగా చేస్తామని అందరి ముందు చెప్తున్నాను సార్. వచ్చిన టీచర్స్, అంగన్వాడీ టీచర్స్ అందరికి, ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చిన మేడమ్స్ కి, సిడిపిఓ శ్రీలత మేడం గారికి, ఏసీడిపిఓ గారికి అందరికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు. నా పేరు శ్రీలత అండి, సత్తెనపల్లి ప్రాజెక్ట్ సిడిపిఓని. మాకు మొత్తం 303 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ సత్తెనపల్లి నియోజకవర్గం మొత్తం మేము కవర్ చేస్తాము. 4 మండలాలు, 1 మున్సిపాలిటీ. ఈ 303 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రజెంట్ వేకెన్సీలు అన్ని పోగా 294 మంది కార్యకర్తలు ఉన్నారు. 294 మంది కార్యకర్తలకి ఈ 5 అంటే మా 4 మండలాలు, 1 మున్సిపాలిటీలో మేము 7 వెన్యూలని గుర్తించడం జరిగింది. అంటే ఎక్కడైతే ఏ స్కూల్స్లో అయితే మనకి ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కానీ లేకపోతే ఈ ఎయిడ్స్, మనం ఆడియో విజువల్ ఎయిడ్స్ చూపించడానికి కానీ వీలుంటావో వాటినే సెలెక్ట్ చేయడం జరిగింది. సో మనం స్క్రీన్ వెనక కూడా చూస్తున్నాము, ప్యానెల్ ఉంది. ప్యానెల్లో మనం పెన్ డ్రైవ్ పెట్టి పీపీటీల ద్వారా వీళ్ళని వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫస్ట్ 13, 14, 15 పోషన్ బి పడాయి బి అని బృహత్తరమైన కార్యక్రమాన్ని మన స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఆధ్వర్యంతో, వాళ్ళ కన్వర్జెన్స్తో మనం పిల్లలకు, అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా మనం శిక్షణ ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళ యొక్క పోషణ కార్యక్రమాలతో పాటుగా విద్య మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. పిల్లలకి కంపల్సరిగా ఫౌండేషన్ బాగా పడాలి అనే ఈ కార్యక్రమం ద్వారా మనం ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ఈ 13, 14, 15 ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇంటర్న్ ఇది 3 సైకిల్స్లో ట్రైనింగ్ ఇస్తున్నాము. అంటే వీళ్ళకి అంగన్వాడీ కార్యకర్తలకి నైపుణ్యమైన శిక్షణ, అంటే వీళ్ళకి గత 1 ఇయర్ నుంచి కూడా శిక్షణ కార్యక్రమాలు అనేవి లేవు. సో ఇప్పుడు మళ్ళీ మేము స్టార్ట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళకి బాగా రిఫ్రెషర్ కోర్సులు, ఎక్కువ ట్రైనింగ్స్ ఇస్తుంటే రిఫ్రెష్ అవుతూ ఉంటే కొత్త నాలెడ్జ్తో వీళ్ళు వాళ్ళ పిల్లల్ని కూడా బాగా నైపుణ్యమైన విద్య అందించగలరనే భావంతో ప్రభుత్వం వాళ్ళు మనకి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని శాంక్షన్ చేయడం జరిగింది. సో 13, 14, 15 మన పోషన్ బి పడాయి బి కార్యక్రమం ఇచ్చాము. తర్వాత మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సాల్ట్ ప్రోగ్రామ్ అని 18, 19, 20 తర్వాత 1 రోజు గ్యాప్తో మళ్ళీ 21 నుంచి మళ్ళీ ఒక 3 days, మొత్తం ఇది 6 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అని. ముఖ్యంగా పిల్లల్లో నైపుణ్యం పెంచాలి అని అంటే ఫౌండేషన్ స్కిల్స్ అనేవి ఎలా డెవలప్ చేయాలి. ఇప్పుడు వరకు మన అంగన్వాడీ కార్యకర్తలకి చాలా శిక్షణలు ఇస్తూ ఉన్నాము. ఇంకా వాళ్ళలో నైపుణ్యం పెంచి ఎటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఇప్పుడు ప్రస్తుత పరిసరాలకు అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా తయారు చేసుకునే విధానికి వాళ్ళల్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తున్నాము. అంటే శారీరక అభివృద్ధి, భాషాభివృద్ధి, మానసిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, అంటే ఒక బిడ్డ ఎక్కడికి వెళ్ళినా తను ఏ విషయాన్నైనా ఎదుర్కోగలే శక్తిగా ఆ బిడ్డని మనం ఫౌండేషన్ అనేది చాలా అవసరం. బిల్డింగ్కి ఫౌండేషన్ ఎంత అవసరమో బిడ్డ చదువుకి ఏదైనా కూడా అంగన్వాడీ కేంద్రం అనేది అంత అవసరం. ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రానికి 3 నుంచి 5 సంవత్సరాల పిల్లల్ని పంపించండి. కంపల్సరీగా మేము ఈ కొత్త నూతన విద్యా విధానంలో మనం 5 tier సిస్టమ్, 3 tier సిస్టమ్, 4 tier సిస్టంలో పెడుతున్నాము. అంటే PP1 ప్రీ ప్రైమరీ 1 ప్రిపరేటరీ అని, అంటే వాళ్ళని ముందుగానే ప్రిపరేటరీగా వాళ్ళని ప్రిపేర్ చేస్తాం. ఎలాగన్నది భాషాభివృద్ధి, గణితాభివృద్ధి, రైటింగ్ స్కిల్స్, 3 hours రీడింగ్, రైటింగ్ అండ్ అర్థమెటిక్లో పిల్లల్ని, అంటే మనమేమి ఎక్కువగా వాళ్ళ మీద ఏమి రుద్దము, వాళ్ళకి ఆటపాటల ద్వారానే నేర్పిస్తాము. చక్కగా వాళ్ళు జాయ్ఫుల్ లెర్నింగ్తో అంగన్వాడీ కేంద్రాల్లో నేర్చుకొని హ్యాపీగా వెళ్ళి 1వ తరగతిలో జాయిన్ అవ్వటానికి కూడా సంసిద్ధతతో పిల్లలు రెడీగా ఉండటానికే మా ఈ ఈసీసీ ఎడ్యుకేషన్. ఇప్పుడు దాకా మేము ప్రతి నెల 5వ తారీఖున పేరెంట్స్ టీచర్ మీటింగ్ లాగా ఈసీసీ డే జరిపి ఉన్నాము. ఇంక నుంచి
మా వాళ్ళు ప్రతి నైపుణ్యమైన శిక్షణని ప్రతి ఒక్క పేరెంట్కి కూడా వాళ్ళు తయారు చేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని ఇక్కడ మీరు అందరూ చూసుంటారు. ఈ గోడల మీద కూడా వాళ్ళన్నీ కూడా తయారు చేసినవి అన్ని అంటించున్నారు. వాళ్ళ కేంద్రాల్లో కూడా ప్రీ స్కూల్ కార్నర్స్ అని పెట్టి నైపుణ్యమైన విద్యను అందించడానికి మాతోటి మా కార్యకర్తలు, మా సూపర్వైజర్స్, మా అంగన్వాడీ హెల్పర్స్ మేమందరం కూడా ఈ నూతన విద్యా విధానంలో అందరం ఈ నైపుణ్యమైన శిక్షణ అందించడానికి ప్రతి ఒక్కళ్ళం కూడా దోహదపడతామని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. సత్తెనపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టు రాజుపాలెం మండలం కొండమూడు సెక్టార్ నుండి వచ్చాను. నా పేరు ఎస్ కళ్యాణి అండి. మాది కోటనూపురు గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. మేము 6 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాం కింద వంగారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ నకరకల్లు స్కూల్కి 120 రోజులు జ్ఞానజ్యోతి సర్టిఫికేట్ కోర్స్ కోసం ట్రైనింగ్కి వచ్చున్నామండి. ఇక్కడ డిఆర్పి మేడమ్స్ మాకు 3 ఉన్నారు, ఒకసారి 2 మేడమ్స్ ఉన్నారండి. వాళ్ళు ఈ శిక్షణా కార్యక్రమంలో మేము ఏమేమి నేర్చుకోవాలనో, అంగన్వాడీ సెంటర్లో ఎలా పిల్లలకి సులభతరమైన పద్ధతిలో నేర్పించవాలనో మాకు శిక్షణా కార్యక్రమంలో బాగా బోధించి ఉన్నారు. 3వ రోజు కార్యక్రమంలో మా సిడిపిఓ శ్రీలత మేడం గారు, ఏసీడిపిఓ గారు సంతోష్ కుమార్ మేడం గారు కూడా వచ్చి ఇంకా శిక్షణా కార్యక్రమంలో నేర్చుకోవాల్సిన కార్యక్రమాలు నేర్చుకోమని మాకు సలహా ఇచ్చి ఉన్నారు సార్. మేము ఈ 6 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాంలో కావలసిన నైపుణ్యాలను నేర్చుకుని ఉన్నాము. ఆ నేర్చుకున్న కార్యక్రమాలను మా అంగన్వాడీ సెంటర్లో ప్రతి ఒక్కరం వాళ్ళకి అర్థమయ్యే విధంగా బోధిస్తామని సిడిపిఓ శ్రీలత మేడం గారికి, ఏసీడిపిఓ సంతోష్ కుమారి మేడం గారికి, సూపర్వైజర్ రమీజన్ మేడం గారికి, మాకు శిక్షణ అందించిన భానురేఖ మేడం గారికి, ఎంఈఓ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ శిక్షణ కార్యక్రమంలో మాకు తెలియవలసిన విషయాలు చాలా తెలియజేసి ఉన్నారు. మేమందరం చాలా చక్కగా నేర్చుకున్నాము. రైమ్స్ ఇంకా భయంగా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఆ భయాన్ని పోగొట్టుకొని మా సెంటర్లో ఇంకా చక్కగా పిల్లలకి తెలియజేస్తామని హామీ ఇస్తున్నాము. థ్యాంక్ యూ సార్. నాకు అవకాశం ఇచ్చినటువంటి మన ఆఫీసర్ సిడిపో మేడం గారు, శ్రీలత మేడం గారు, ఏసీడిపో మేడం గారు, సంతోష్ కుమార్ గారు, మన సత్తెనపల్లి ప్రాజెక్టు ఐసిడిఎస్ ప్రాజెక్టు, అలాగే మాది కుంకులగుంట సెక్టారు. నేను చల్లగుళ్ళ నుంచి ఎస్సీ సెంటర్ నుంచి ట్రైనింగ్కి వచ్చానండి. మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి నగరకల్లు సూపర్వైజర్ గారు రంజు మేడం గారు, అలాగే మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి భానురేఖ మేడం గారు, పెద్దిరెడ్డి సార్ గారు, వీళ్ళ 3, అలాగే ఎంఈఓ గారు కూడా మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చారు. మాకెన్నో ఇంతవరకు చాలా విషయాలు తెలుసు. ఇంకా తెలియని పిల్లలకి ఎలాగా నాణ్యమైన విద్య అందించాలి అనేటువంటి భాగంలో 6వ రోజులో ఉన్నాము. నిపుణ్, అలాగే సాల్ట్ అంటేనే మనం ఎన్ని వండినా కూడా సాల్ట్ లేకపోతే, సాల్ట్ ఉప్పు ఏమంటదంటే నన్నేసి చూడండి అంటది. ఇంకా ఉన్నదానికంటే మేము అందించే ఆటపాటల విద్య కంటే ఇంకా రుచికరంగా ఈ సాల్ట్ అనేవాళ్ళు మాకు ఈ ట్రైనింగ్ క్లాసులు ఇచ్చారు. అందును బట్టి మాకు అందరికీ అవకాశం ఇచ్చినటువంటి ఆ నిపుణ్, అలాగే సాల్ట్ సంస్థ వాళ్ళకి ఇచ్చి ఇంకా పిల్లల్ని మేము ఎలాగా మా పిల్లల్ని అంగన్వాడీకి వచ్చాక 3-2+, 4-2+, 5-2+ మేము ఎలా నేర్పించాలి విద్య, అలాగే మా దగ్గర నుండి బయటకు వెళ్లకుండా ప్రైవేట్ స్కూల్స్కి, కాన్వెంట్లకి బస్సుకి వెళ్లకుండా మా దగ్గర నుండి స్కూల్కి వెళ్ళడానికి 3 క్లాసులు, నర్సరీ, అలాగే ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్ మా దగ్గర అందించడానికి మాకు ఈ ట్రైనింగ్ ఇచ్చారు. మాకు ఈ ట్రైనింగ్ అవకాశం కల్పించినట్టు సంస్థ వాళ్ళకి, సార్లందరికీ, మేడమ్స్ అందరికీ, మా టీచర్స్ అందరికీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. Lucky number 4. All man, lucky man, lucky number 4. 4 is 4. 4 is 4. Score
All man lucky number 5. 5 is 5. 5 like a 5. All man lucky number 6. 6 is fix. Fix like a fix. All man lucky number 7. 7 is heaven. Heaven like a heaven. All man lucky number 8. 8 is 5. Fight like a fight. All man lucky number 9. 9 is shine. Shine like a shine. All man lucky number 10. 10 is hand. Hand like a hand. All man lucky number 0. 0 is hero. Hero like a hero.